సినిమా చూసిన ఈ సినిమా చాలా బాగుంటది అండ్ చాలా చాలా ఎమోషనల్ ఉంటది. ఒక కుక్కని చంపితే ప్రశ్నించడానికి మనుషులు వచ్చే ఈ దేశంలో ఒక మనిషిని చంపితే ఎదిరించి ప్రశ్నించడానికి ఏ కుక్క రాదనే ధైర్యం వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ధైర్యమే, ఆ నమ్మకమే యువర్ ఆనర్ ఈ దేశపు రాజకీయం. ఎదిరించి మాట్లాడితే నోరు నొక్కేసే రాజకీయం, వేలెత్తి ప్రశ్నిస్తే సంకెళ్ళు వేసే రాజకీయం. కానీ ఎంత నోరు నొక్కి పెట్టినా, ఏ సొరంగంలో కట్టేసి ఉంచినా ఎదిరించి ప్రశ్నలు వేస్తూనే ఉంటారు. దానికి మన సమాధానం చెప్పి తీరాలి. ఎందుకంటే ఈ దేశం ఎప్పటికీ ఆ డబ్బ సొత్తు కాదు. ఇది మన దేశం యువర్ ఆనర్, మన దేశం. అండ్ ఈ సినిమాలో ఒక అమ్మాయికి జరిగిన నష్టం గురించి అండ్ ఒక నలుగురు వ్యక్తులకు జరిగిన నష్టం గురించి కూడా ఈ సినిమా చెప్తుంది. అండ్ ఈ సినిమా చూస్తుంటే మన తెలంగాణలో జరిగిన దిశ కేసు గుర్తుకొస్తుంది. She was raped and killed. ఆ నలుగురు కలిసి దాన్ని దారుణంగా చంపారు. నలుగురు కలిసి నా బిడ్డని. అండ్ ఈ సినిమాలో కూడా ఒక నలుగురు వ్యక్తులని ఎన్కౌంటర్ చేస్తారు. ఆ నలుగురిని షూట్ చేసి చంపినట్టు